This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Videy. You watch VDTK Government Jobs channel. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మేము ప్రాపర్గా ఈ యొక్క ఛానల్లో కవర్ చేస్తాం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేయండి. మీరు కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. దానికోసం మీరు చేయాల్సిన పని ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆల్రెడీ. సో దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. గ్రేట్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్కి ఆ యొక్క డిమాండ్ ప్రకారం లాస్ట్ బిఫోర్ డే ఒక వీడియో అయితే మేమైతే పోస్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే వచ్చాయనేసి డిస్ట్రిక్ట్కి సంబంధించి వాళ్ళైతే డిఫరెంట్ రోల్స్కి వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు రిక్రూట్మెంట్స్. సో నేను ఆ యొక్క వీడియోలో కూడా చెప్పాను. సో తప్పకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి అనేసి. సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ అనమాట. అదేంటి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఒక పర్టికులర్ వీడియో చూస్తున్నారో, ఆర్ మీకు ఏ డిస్ట్రిక్ట్లో జాబ్స్ కావాలన్నది కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, గ్రేట్. సో ఈరోజు అప్డేట్ వచ్చేటప్పటికి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. సో బోత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే వీళ్ళైతే ఇంకొక డిస్ట్రిక్ట్ సంబంధించి వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అండ్ అఫీషియల్ సోర్స్ నుంచి మనం అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతా కూడా వెరిఫైడ్ డీటెయిల్సే, మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దామా, లెట్స్ రైట్. ఈ యొక్క నోటిఫికేషన్ చూడడం మనకైతే ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. పైన చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి మనకి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ అండ్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీరు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ. సో ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్కి మనకి సంబంధించి చాలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే లైక్ అకౌంటెంట్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్, నెక్స్ట్ డాక్టర్స్, ఆయాస్, చౌకీదార్స్, అకౌంటెంట్స్, ఇలా డిఫరెంట్ వేరియస్ పోస్టులకి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. 22 అక్టోబర్ కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, ఏమి ఇంటర్వ్యూ ఉండదు, మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ బేసిస్ని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఓకే, మంచి అప్డేట్, క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇది మన VDTK గవర్నమెంట్ జాబ్స్ ఛానల్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 1 డే ఎగో మనం అయితే ఒక జాబ్ పోస్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకి ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, సో తెలుగు వారికి ఉద్యోగాలు అనేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి చూస్తే ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక హైరింగ్ అయితే చేశారన్నమాట. అప్పుడు కూడా నేను అయితే పోస్ట్ చేశాను. మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు చూస్తే అండ్ మీకు వీలుంటే ఈ యొక్క వీడియో కూడా నేను ఈ పట్ల వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను, మీకు అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మనం అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, సో DWCEO నుంచి అయితే మనకైతే వచ్చిందన్నమాట. సో వేరియస్ పోస్టులు ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో మనకైతే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డాక్టర్, ఆయా, చౌకీదార్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, కుక్ ఉంది. నెక్స్ట్ చూడండి మనకి హెల్పరు, నెక్స్ట్ హౌస్ కీపర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మ్యాన్ కూడా మనకైతే ఉంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ది అబోవ్ పోస్ట్ అనేది ఇచ్చారు. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మనకైతే SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది PWBD క్యాండిడేట్స్కి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు 13th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది మనకి 22 అక్టోబర్ కల్లా మీరు ఏం చేయాలంటే, సో మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇదే PDFలో మనకి లాస్ట్ పేజ్లో ఇచ్చారన్నమాట. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కనుక మీరు ప్రాపర్గా ఫిల్ చేసేసి, సో మీరు ఏం చేస్తారంటే మీరు దాంతోపాటుగా కొన్ని అటెస్టెడ్ కాపీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ యొక్క అటెస్టేషన్ చేయించుకోవాలి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మార్క్ లిస్టులు, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఎక్సెట్రా అన్ని కూడా మీరు ప్రాపర్గా అటెస్టేషన్ చేసుకొని ప్రాపర్గా ఒక ఫైల్ లాగా నీట్గా డిజైన్ చేసుకొని, సో ఒక ఎన్వలప్లో పెట్టేసి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ చూడండి 31-4-29A, గడ్డే పూర్ణ చంద్రరావు రోడ్ అట, మారుతి నగర్, 2nd లేన్, విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వర్కింగ్ అవర్స్ కూడా ఇచ్చారు 5 PM 22 అక్టోబర్ 5 PM కల్లా మీరైతే ఇన్ హ్యాండ్ మీరైతే ఇచ్చేయాల్సి వస్తుంది అనేసి వీళ్ళైతే చెప్పారన్నమాట. ఓన్లీ క్వాలిఫైడ్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వీళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే కాల్ఫర్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకా కిందగా క్లియర్గా చూస్తే ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో ఫస్ట్ మనకి అకౌంటెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి ఒకసారి 18,536 పర్ మంత్ మనకి అయితే ఉంటుంది. రెన్యూమరేషన్ అనేసి ఇచ్చారు. దీనికి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్
బయోమెట్రిక్స్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారన్నమాట. ఓకే, 18 to 42 years వరకు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక డేట్ ఇచ్చారు, డేట్ దాన్ని బట్టి మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేటికి 12th పాస్ అయిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమంటే యాడెడ్ అవుతుంది, వెయిటేజ్ కూడా ఇస్తారు. ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్స్ ఉండాలి. సో లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. 18 to 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషలైజ్డ్ అడాప్టేషన్ ఏజెన్సీస్ ఉంటాయి. సో SAA అంటారన్నమాట. అందులో మనకి డాక్టర్ పార్ట్ టైం 9,930 పర్ మంత్ మనకైతే ఇస్తారు. షుడ్ బి మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ మినిమమ్ ఆఫ్ MBBS హ్యాస్ బీన్ ప్రాక్టీషియన్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ ద పిడియాట్రిక్ అట. ఓకే, అందులో కనుక మీరు స్పెషలైజేషన్ అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయాస్ కూడా ఉన్నాయి. SSC ఫెయిల్ అంటే 10th పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. సో మీరు సింపుల్గా మీరు ఆయాగా మీరు వర్క్ చేద్దాం అనుకుంటే సో లోకల్ క్యాండిడేట్స్ తోటి కొద్దిగా మాట్లాడగలిగితే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చౌకీదార్ వాచ్మెన్ అయితే ఉంది. సో SSC ఫెయిల్డ్ ఆర్ పాస్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కమిటెడ్ ఆర్ నో పాస్ట్ రికార్డ్స్ ఆఫ్ మోరల్ ఇవి ఉన్నాయి కదా, ఇవేం లేకుండా మీరైతే ఇంక చూడండి గుట్కాలు అలాంటివి ఏమైనా అవ్వకుండా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, ఇక చూస్తే మనకి చిల్డ్రన్స్ హోమ్ ఇక చూడండి ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేటర్ అట, ఎడ్యుకేటర్ ఏమో 10,000 పర్ మంత్ మనకి అయితే ఉంటుంది. ఎనీ డిగ్రీ ఆర్ PG విత్ BED అయితే ఉండాలని చెప్తున్నారు. 2 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు అనమాట. ఇది ఒక పార్ట్ టైంలోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ఉంది 10,000. ఇది కూడా మనకి పార్ట్ టైంలోనే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్లోని 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ PT ఇన్స్ట్రక్టర్ అట గైస్, ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ కూడా అంతే 2 vacancies అయితే ఉన్నాయి మనకి. 10,000 పర్ మంత్ మనకైతే రెన్యూమినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ విత్ కోర్స్ ఇన్ కన్సర్న్ ఫీల్డ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కుక్ అవుట్ సోర్సింగ్ బేస్లో వీళ్ళైతే తీసుకుంటున్నారు. SSC ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు దీనికైతే తీసుకుంటారంటున్నారు. నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కుక్ ఉండాలి మీకు అని చెప్తున్నారు అనమాట. ఓకే, హెల్పర్ అవుట్ సోర్సింగ్ బేస్లో 7,944 రూపీస్ వరకు మనకైతే ఉంటుంది. సో SSC పాస్ అయినా ఫెయిల్ అయినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ కీపింగ్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేస్లో మనకు 7,944. ఇక్కడ కూడా అంతే SSC పాస్ అయినా ఫెయిల్ అయినా తీసుకుంటారు. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో మనకైతే 7,944. ఇక్కడ SSC పాస్ అయినా ఫెయిల్ అయినా తీసుకుంటారు అనేసి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ ప్రాపర్గా చదవని ఇక్కడ మనకి ఇచ్చారు. ఓన్లీ లోకల్ ఉమెన్ క్యాండిడేట్సే దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది, గమనించండి. 18 to 42 years వరకు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన అడ్రస్కి మీరు 22 October 5 PM కల్లా మీరైతే సో ఇక్కడ చూడండి ఇలా కిందకి డ్రాగ్ చేసినట్టు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ మనకైతే కనిపిస్తుంది కదా. అప్లికేషన్ ఫామ్ ప్రాపర్గా మీరు ఫిల్ చేయండి, ఏది మిస్టేక్ లేకుండా ప్రాపర్గా ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి అండ్ దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ప్రాపర్గా ఇచ్చేసి అండ్ అటాచ్చేషన్ చేసుకుని ఆ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పిన్ చేసి ప్రాపర్గా మీరు తీసుకెళ్ళి సబ్మిట్ అయితే చేసేసేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ కోసం మీరు సింపుల్గా ఈ యొక్క వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. NCR డిస్ట్రిక్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఇక్కడ చెక్ చేసి ఇక్కడ వ్యూలో క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసి మీరు ప్రాపర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.